మా లవ్కి క్యూపిడ్ ఏఆర్ రెహమాన్. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? నన్ను వదిలేసి వెళ్ళి అతను చేసుకున్నా అంటే చేసుకో. ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చూడలేదు నేను. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు సార్. చాలానే కదా, నేను పెట్టుకుంటాను, వెళ్ళి పడుకోపో. వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయావు. అయితే వదిలి ఉందామని నువ్వే అనుకున్నప్పుడు నేనెందుకు ఉండలేను? కానీ గుర్తుపెట్టుకో, 1 వీక్లో తిరిగి నువ్వే వస్తావు చూడు. హే అమ్మో, 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 ఎక్కడున్నావు అమ్ము? మావయ్య వాళ్ళ ఇంట్లో. అదేంటి అక్కడేం చేస్తున్నావు? చెప్పా కదా విక్రమ్, నేను అక్కడ ఉండలేనని. నీకేమైనా పిచ్చా అమ్ము? ఇంటికి రా ముందు. రాలేను విక్రమ్. అమ్ము నేను చెప్పేది విను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇంటికి రా. నువ్వు ఇప్పటిదాకా చెప్పిన సారీలకి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తావా? ఐ డోంట్ వాంట్ యు ఎనీమోర్ విక్రమ్. గుడ్ బై. విక్కీ, నువ్వు రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావు? ఇప్పుడు లెక్క పెట్టుకోలే. కెన్ యూ స్టాప్ ఇట్? నువ్వు నాతో ఉంటా అంటే చెప్పు, మానేస్తా. బై ద వే, నేను కాల్చే లాస్ట్ సిగరెట్ ఇదే. సంద్రాన్ని గెలిచేంత ప్రేముందే నాలో, సరదాలన్నీ సాగనే నీ ఊహల్లో. కలనైనా కనలేదు, కలలా నూరలేదు, కనులే వెలిగేంతలా వెలుగై కనిపించావు. ఇది నేనేనా, ఇది నేనేనా అని అనిపించేంత ప్రేమే చూపించావే నువ్వు. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే నౌ? మాట్లాడేవా విక్రమ్తో? అర్థం కాలేదా తనకి? తను అసలు అర్థం చేసుకుందామని ట్రై కూడా చేయలేదు సార్. ఎంతసేపు రెస్పాన్సిబిలిటీస్ అని అంటాడు, కానీ దానివల్ల ఏం వదులుకుంటున్నాడో తనకి అర్థం అవ్వట్లేదు సార్. అందుకే తనకి అర్థం అవ్వాలనే తనని వదిలి వచ్చేసా. విక్రమ్ను వదిలేసావా? అవును సార్. నేను తనతో ఉన్నంతసేపు తనకు అన్నీ నార్మల్గానే అనిపిస్తున్నాయి. నేను పక్కన లేకపోతే అయినా తనకి అర్థమవుతుందని వచ్చేసాను సార్. చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నావు అమృత. నాకు తెలుసు సార్, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. అమృత, నువ్వు ఒక క్లారిటీతోనే ఈ డెసిషన్ తీసుకున్నావు. మళ్ళీ ఎందుకు రిగ్రెట్ అవుతున్నావు? కమాన్ అమృత, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఇలా ఒక్క దగ్గర ఆగిపోతే అలాగా? హే విక్రమ్, యు ఆర్ రియలీ అమేజింగ్ మ్యాన్. 7 months ముందు జాయిన్ అయిన విక్రమ్కి నేను ఇప్పుడు చూస్తున్న విక్రమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు ఫినిష్ చేసిన డీల్స్ వల్ల మన కంపెనీ వాల్యూ ఎంతో పెరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్.
ద ఎంటైర్ టీమ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ విక్రమ్. ఏంటి నమ్మవా? హియర్ ఈజ్ యువర్ శాలరీ హైక్. నీకు శాలరీ హైక్ ఇవ్వమని మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. వర్క్ ఫ్లో ఇలానే కంటిన్యూ చేస్తే నీకు నెక్స్ట్ 2 monthsలో ప్రమోషన్ కూడా వస్తుంది. కీప్ వర్కింగ్ హార్డ్. ఆల్ ది బెస్ట్. వర్క్ ఫ్లో ఇలానే కంటిన్యూ చేస్తే నీకు నెక్స్ట్ 2 monthsలో ప్రమోషన్ కూడా వస్తుంది. చూస్తూ ఉండు, త్వరగా సెటిల్ అయిపోయి నేను పెళ్లి చేసేసుకుంటాను. నీకు కూడా కావాల్సింది అదే కదా. బావ మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావురా, అది లవ్ మ్యారేజ్. చాలా హ్యాపీగా ఉందిరా. కానీ బా అంతా ఓకేనా? ఓకేనా అంటే అర్థం కాలే. అదేరా, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావు, బాగా చూసుకుంటావా? అర్థం కావట్లేదురా, మళ్ళీ అడుగు. అదేరా, నువ్వేమో బార్లో పనిచేస్తున్నావు, ప్రాపర్గా సెటిల్ అవ్వకుండానే పెళ్లి చేసుకుంటున్నావు, బాగానే చూసుకోగలుగుతావా? అసలు సెటిల్మెంట్కి పెళ్ళికి ఏంట్రా సంబంధం? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలంటే అంతో ఎంతో సేవింగ్స్ ఉండాలి కదరా. అరే సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే అది బూతురా. సరే చెప్తా విను. నీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంటే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుందాం. రేపు ఉదయం ఆ అమ్మాయికి ఆ 1 కోటి సరిపోదు, ఇంకొక 2 కోట్లు కావాలంటది. ఆ వచ్చిన తర్వాత ఇంకొక 2 కోట్లు కావాలంటది. అది అలా కంటిన్యూ అయ్యేది, కానీ దానికి ఒక ఎండ్ ఉండదురా. బాబా బేసిక్గా లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఏంటో తెలుసారా? మనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే మనిషి ఉండటం. నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా హ్యాపీగా ఉంటుందంటే అంతకంటే ఏం కావాలరా మనకి? ఒకవేళ అమృత నువ్వు విడిపోవడానికి కారణం ఇదే అయితే చాలా పెద్ద తప్పు చేసేవరా. మనకంటూ ఒక మనిషి ఉండటం చాలా కష్టం, వాళ్ళని ఎప్పుడు వదులుకోకూడదు. ఐ డోంట్ నీడ్ ఎనీ సర్ప్రైజెస్ ఆర్ ఎనీ గిఫ్ట్స్ విక్కీ. నాతో స్పెండ్ చేయడానికి నీ టైం ఇవ్వు చాలు. నువ్వు ఏ పని చేసినా నాకు ఓకే. చెప్పు విక్రమ్, ఏంటి లీవ్ కావాలా? సార్, నేను ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను సార్. అదేంటి, నిన్ననే కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాను. ఏమైంది సడన్గా? ఎనీ ప్రాబ్లం? సార్, నిన్న మీరే అన్నారు కదా 7 months ముందు చూసిన విక్రమ్కి ఇప్పుడు చూస్తున్న విక్రమ్కి తేడా ఉందని. అదే సార్ నా ప్రాబ్లం. సార్, నేను ఈ జాబ్ జాయిన్ అయిన ఉద్దేశం వేరు, కానీ దీనివల్ల వచ్చిన అవుట్కమ్ వేరు సార్. నా వల్ల ఈ కంపెనీకి ఎంత హెల్ప్ అయిందో నాకు తెలియదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం నేను చాలా హెల్ప్లెస్ ఉన్నాను. ఐ కాంట్ వర్క్ హియర్ ఎనీమోర్ సార్. ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ మై వాలంటీర్ రెసిగ్నేషన్. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. అదేంటి విక్రమ్, యూ కెనాట్ రిజైన్ లైక్ దట్. ఐ నో సార్, బట్ ఐ రియలీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. ఇది మీరు ఇచ్చిన చెక్. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ఈదర్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఆ వైట్ డ్రెస్ అమ్మాయికి ఇవ్వు.
ఎలా ఉన్నావు? ఇప్పటికైతే కొంచెం బెటర్. నువ్వెలా ఉన్నావు? ఫైన్ విక్రమ్. విక్రమ్ అని పిలవకమ్ము, అదోలా ఉంది. మరీ అంత దూరం చేయకు. బై ద వే, ఐ యూ స్టిల్ వర్కింగ్ దేర్? యా, ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇంకో 6 months పడుతుంది. ఓ నైస్. ఇంతకీ నీ జాబ్ ఏమైంది? మళ్ళీ పబ్లో ఏంటి? మానేసా అమ్ము, చేయలేకపోయా. అదేంటి? ఐఎమ్ సారీ అమ్ము. నువ్వు ఆ రోజు అడిగావు కదా, ఇప్పటివరకు చెప్పిన సారీలకి దీనికి ఏంటి డిఫరెన్స్ అని. ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నా లైఫ్లో నేను దేని గురించి నేను రిగ్రెట్ అవుతున్నాను అంటే అది నిన్ను వదులుకోవటమే. అసలు నిన్ను ఎలా మిస్ చేసుకున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. మన 3 years రిలేషన్షిప్లో నువ్వు నా కోసం చాలా చేసావు, చాలా భరించావు నన్ను. ఏ రోజు కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగల. నేనే నీకు ఏదో చేద్దాం, ఏదో ఇవ్వాలని అనుకున్నా. ఆ ప్రాసెస్లో నేను వదులుకుంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నా వల్ల నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్న రోజులు మాత్రం చాలా బాగుండిందమ్మా. కానీ అలా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారికి వదిలేసి వెళ్ళిపోయాక నాకేం అర్థం కాలేదు. అలా వదిలిండాల్సింది కాదమ్మా. ఆ రోజు నాకు అదొక్కటే ఆప్షన్ కనిపించింది విక్కీ. కరెక్టేలే, కనీసం నేను నీకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేకపోయాను. బట్ ఐఎమ్ సారీ, నేను నిన్ను అర్థం కూడా చేసుకోలేకపోయాను. ఇది నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశానమ్మా, కానీ నువ్వు నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఐమ్ సారీ విక్కీ. అన్నిసార్లు నేను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసి ఉండాల్సింది కాదు విక్కీ. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపించేది, కానీ మనం పెళ్లి చేసుకోకపోయినా హ్యాపీగానే ఉన్నామని ఆలోచించలేకపోయా విక్కీ. నాకు కొంచెం టైం కావాలి అనిపించింది. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే విక్కీ. హలో, 10 minutesలో వస్తున్నా. క్లయింట్తో మీటింగ్ లేట్ అయింది. నో ఆఫీస్ కార్లో. యా. అమ్ము, నీకు పర్వాలేదంటే నేను డ్రాప్ చేయనా? నో, ఆఫీస్ కార్ ఇస్ కమింగ్. నీతో ఇంకా చాలా చెప్పాలనుందమ్ము, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ని మంత్స్ తర్వాత కలిసేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ అంతో ఎంతో ఎమోషన్ అయితే లెట్ గో అయింది కదా. ఇక్కడ కొంచెం ముందుకు రండి. ఓకే, హ్యావ్ టు గో. సీ యూ విక్కీ. బాయ్. బాయ్. అమ్ము, ఈ 6 months నీకెలా ఉండిందో నాకు అలానే ఉండింది విక్కీ. ఐ వాంట్ us back. Can I live with you? అమ్ము, మనం పెళ్లి చేసుకుందామా? చెప్పు, విల్ యు బీ మై అదర్ హాఫ్? కదలిగే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే నా ఐ మిస్డ్ యూ సో మచ్. I missed you too, Vicky. ఐ లవ్ యూ సో మచ్ అమ్ము. Love you. మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే నా ప్రాణమే నీదే. కదలిగే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే. మొత్తానికి నీ పెళ్ళి కూడా అయిపోతుందిరా. ఉన్న సుబ్బుగాడు, ఇవాళ నువ్వు. లవ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ మామా, వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్. అదంతా కాదు కానీ మొన్న మధుగాడు చెప్తున్నాడు నీ లవ్ స్టార్ట్ అయిందంట కదా, దాని గురించి చెప్పు ముందు.